విధి అందరినీ బయటకి వెళ్లమని చెప్పిన తర్వాత అందరూ బయటకి వెళతారు. తర్వాత ఇంకొక ఇద్దరు డాక్టర్లు వస్తారు. విధి వాళ్లతో మాట్లాడి తమ్మై వాళ్ల తాతయ్యకు కొన్ని టెస్టుల చేస్తుంది. తరువాత ఆమె ఒక రిపోర్ట్ తయారు చేసి డాక్టర్లు అందరినీ కాన్ఫరెన్స్ రూంలోకి పిలుస్తుంది. అందరూ కాన్ఫరెన్స్ రూంలోకి వచ్చిన తర్వాత విధి వాళ్లతో ఆపరేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుతుంది మరియు ఆపరేషన్ రేపే చేయాలి అని చెప్తుంది. తన్మయ్ ఆపరేషన్ లిస్టులో ఎవరెవరు ఉన్నారని చూస్తాడు. కాని అక్కడ తన పేరు లేకపోవడంతో తను విధిని అడుగుతాడు. విధి, నేను ఎందుకు ఆపరేషన్లలో భాగం అవ్వకూడదు, నువ్వు కారణం చెప్పు అని అంటాడు. అప్పుడు విధి అంటుంది, ఎందుకంటే ఆయన మీ ఫ్యామిలీ మెంబర్, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ని చూస్తే ఎమోషనల్ అవుతారు. దాని ప్రభావం నీ పని మీద పడి నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే మనం మన సొంత వాళ్లని బాధలో చూడలేము. మరి నువ్వు ఆయన ఆపరేషన్ ఎలా చూడగలవు? ఆయన్ని బాధలో చూసి నీ వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే అందుకే నువ్వు ఆపరేషన్లో భాగం కాదు. నేను నా పేషెంట్ ప్రాణాలు ప్రమాదంలో పెట్టలేను అని అక్కడ నుండి వెళుతుంది. తన్మయ్ తన వెనకాలే వెళ్లి విధితో అంటాడు, విధి, నేను నీతో కలిసి ఎన్ని ఆపరేషన్లు చేశాను, ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ జరిగిందా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని అంటాడు. అప్పుడు విధి అంటుంది, తన్మయ్, ఇప్పుడు నీ ఫ్యామిలీకి నీ అవసరం ఉంది, నువ్వు ఇప్పుడు వాళ్లతో ఉండాలి, ముఖ్యంగా మీ నానమ్మ దగ్గర, ఇదంతా నేను చూసుకుంటాను అని అంటుంది. అప్పుడు తన్మయ్ అంటాడు, సరే, కాని నువ్వు ఒక విషయంలో తప్పు విధి, నువ్వు ఎప్పుడూ నీ నిర్ణయాలు నా మీద బలవంతంగా తీసుకుంటావని అంటాడు. అప్పుడు విధి అతన్ని కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు తన్మయ్, సరే అలాగే, అలా చూడకు అని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలానే 2 రోజులు గడిచిపోయాయి. తన్మయ్ వాళ్ల తాతయ్య ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది. విధి 3 రోజుల తర్వాత హోటల్కి వెళుతుంది. విధిని చూడగానే శివి, మమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి విధిని హత్తుకుంటుంది. శివి అంటుంది, మమ్మా, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని అంటుంది. విధి అంటుంది, సరి తల్లి, అమ్మకి చాలా పనులు ఉండటం వల్ల ఇంటికి రాలేకపోయాను అంటూ విధి శివికి చక్కిలి గింతలు పెడుతుంది. శివి నవ్వుతూ అంటుంది, ఇంక చాలు మమ్మా, ఆపు అని అంటుంది. విధి అక్కడే ఉన్నా శివాయ్ని చూసి, శివాయ్, అక్కడే ఎందుకు నుంచున్నావ్, ఇలా రా అమ్మ దగ్గరికి అని అంటాడు. అప్పుడు శివాయ్ విధి దగ్గరకి వచ్చి నిలబడతాడు. విధి శివిని కిందకి దించి శివాయ్ని ఎత్తుకుంటుంది మరియు అంటుంది, శివాయ్, శివి నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టిందా? శివాయ్ అంటాడు, లేదు మమ్మా, తను నీకోసం రాత్రి పూట లేచి ఏడ్చేది, నేను తనకి నచ్చిచెప్పి నిద్రపుచ్చాను. ఓ థ్యాంక్ యూ నాన్నా, నువ్వు లేకపోతే నేను ఏం చేసేదాన్నో అంటూ శివాయ్ ఫోర్హెడ్ మీద ముద్దు పెడుతుంది. శివి అంటుంది, మమ్మా, నాకు నీ మీద్ చాలా కోపంగా ఉంది అని అంటుంది. అప్పుడు విధి అంటుంది, ఎందుకు తల్లి, మమ్మా ఏం చేసింది చెప్పు అని అంటుంది. అప్పుడు శివి అంటుంది, మమ్మా, నువ్వు ప్రామిస్ మరచిపోయావ్. అప్పుడు విధి అంటుంది, ఏం ప్రామిస్ మరచిపోయాను? అప్పుడు శివి, ముంబై మొత్తం చూపిస్తాను, షాపింగ్ కి తీసుకెళ్తాను అని చెప్పావ్ కదా. అప్పుడు విధి అంటుంది, ఓ ఐయామ్ రియల్లీ సరీ తల్లి, మమ్మా నెక్స్ట్ వీక్ ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి తీసుకువెళుతుంది. ఇప్పుడు అమ్మని క్షమించు అని అంటుంది. అప్పుడు శివి అంటుంది, కానీ ఒక షరతు అంటుంది. విధి అంటుంది, ఏంటి? నువ్వు ఈరోజు నన్ను ఐస్ క్రీం తిననిస్తే నేను నిన్ను క్షమిస్తాను అని అంటుంది. అప్పుడు శివాయ్ అంటాడు, మమ్మా, నువ్వు తన మాటలు వినకు, తను ఐస్ క్రీం తింటే తన ఆరోగ్యం పాడవుతుంది, తను ఇబ్బంది పడుతూ మనల్ని ఇబ్బంది పెడుతుంది అని అంటాడు. శివాయ్ మాటలు విని శివి కోపంగా తన ముఖం తిప్పుకుంటూ అంటుంది, నన్ను కేవలం హ్యాండ్సమ్ అంకులే ప్రేమిస్తారు, ఇంకెవరికి నేనంటే ఇష్టం లేదు. మమ్మా, నువ్వు ఎప్పుడూ శివాయ్ మాటలే వింటావు కదా, నా మాటలు నువ్వు వినవు కదా, అయితే నేను హ్యాండ్సమ్ అంకుల్కి ఫోన్ చేసి ఆయన దగ్గరికే వెళతాను అని అంటుంది. శివాయ్ ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు, కొంచెం ఐస్ క్రీం తిను, దానివల్ల నీ ఆరోగ్యం ఏం పాడవదు అని అంటాడు. విధి శివి నాటకాలు చూసి తన మనసులో ఈ శివికి అన్ని ఆస్థా పోలికలే వచ్చాయి అని అంటుంది. కింత చిన్న వయసులో ఇన్ని నాటకాలు చేస్తుంది అంటూ ఉంటుంది. అప్పుడే ఆస్థా వచ్చి, డాక్టర్ గారికి ఇప్పుడు తీరిక దొరికిందా రావడానికి అని అంటుంది. అప్పుడు విధి అంటుంది, అవును ఆస్థా గారు, మరియు ఆస్థా, నువ్వు త్వరగా రెడీ అయి బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేయి, మనం ఇక్కడ నుండి ఇంటికి వెళుతున్నాం అని అంటుంది. అప్పుడు శివి అంటుంది, మమ్మా, ఇక్కడ బానే ఉంది కదా, మనం ఎందుకు వేరే చోటికి వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు విధి, శివి తల్లి, ఇది హోటల్ కదా, మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఎలా ఉంటాం, మనకి ఇక్కడ ఇల్లు ఉంది కదా, మనం అక్కడే ఉందాం అని అంటుంది.
శివాయ్ అంటాడు, అమ్మా వీళ్ళిద్దరికీ ఎవరు వివరిస్తారు, అసలు వీళ్ల దగ్గర మైండ్ అనేది ఉంటేనేగా అని అంటాడు. అప్పుడు ఆస్థ అంటుంది, శివాయ్ నువ్వు ఏ ఇద్దరి గురించి మాట్లాడుతున్నావ్ అని అంటుంది. శివాయ్ అంటాడు, అర్థం అవ్వాల్సిన వాళ్లకి అర్థం అయ్యిందిలే. అవునా మమ్మా, నేను కరెక్టుగా మాట్లాడుతున్నాను కదా అని అంటాడు. విధి అంటుంది, శివాయ్ ఇది బ్యాడ్ మేనర్స్, తను నీకంటే పెద్దది, అలా మాట్లాడకూడదు. సరి చెప్పు ఆస్థ పెద్దమ్మకి అని అంటుంది. ఆస్థ అంటుంది, హా త్వరగా చెప్పు అని అంటుంది. శివాయ్ అంటాడు, సరే సరి ఆస్థ పెద్దమ్మా, ఇంక చాలా, నేను వెళ్ళి నా వస్తువులు ప్యాక్ చేసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆస్థ అంటుంది, ఈ చిన్న ఎలుక సరి ఎలా చెప్తున్నాడంటే ఏదో కర్ర తీసుకుని కొడుతున్నట్లు అని అంటుంది. విధి అంటుంది, మీ ఇద్దరి పిల్లి ఎలుకల గొడవ అయిపోతే బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చెయ్యి అంటుంది. ఆస్థ బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేస్తుంది. తర్వాత నలుగురు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. విధి అంటుంది, ఆస్థ నేను కిందకి వెళ్లి కార్ తీస్తాను, నువ్వు పిల్లల్ని తీసుకుని కిందకి రా అని చెప్తుంది. విధి కిందకి వెళ్లి కార్ తీస్తుంది. ఆస్థ పిల్లలు ఇద్దర్నీ తీసుకుని కిందకి వస్తుంది. శివాయ్ ముందు సీట్లో విధి పక్కన కూర్చుంటాడు. ఆస్థ, శివి వెనకాల కూర్చుంటారు. అదే హోటల్లో ఉదయం రుద్ర ఒక మీటింగ్కి వస్తాడు. అప్పుడే రుద్ర విధిని చూస్తాడు. తను విధి వైపు రాబోతాడు. అంతలో విధి కార్ స్టార్ట్ చేసి వెళుతుంది. రుద్ర మోహిత్ ని పలుస్తాడు. తనతో అంటాడు, నువ్వు ఎయిర్పోర్ట్లో చూసిన అమ్మాయి గురించి ఏదైనా తెలిసిందా అని అంటాడు. మోహిత్, లేదు సార్, మేము విధి మేడం ఫ్రెండ్స్ మీద కూడా దృష్టి పెట్టాం, కానీ తను అక్కడికి కూడా రాలేదు అని అంటాడు. రుద్ర అంటాడు, నువ్వు ఇప్పటికి ఇప్పుడే ఈ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చెయ్యి అని అంటాడు. మోహిత్ ఓకే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రుద్ర అంటాడు, ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది, నువ్వు తిరిగి వచ్చావ్. విధి, నువ్వు ఇప్పుడే నా కళ్ల ముందు ఉన్నావ్. నేను నీ దగ్గరికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు, త్వరలో నువ్వు నాకు ఎదురుగా నిలబడి ఉంటావని ఒక మిస్టీరియస్ స్మైల్ చేస్తాడు. ఇటువైపు విధి 1 గంట తర్వాత తన ఇంటికి చేరుకుంటుంది. విధి ఇంటి బయట నేమ్ ప్లేట్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో కృష్ణ నివాస్ అని రాసి ఉంటుంది. వారు గేట్ లోపలికి వెళతారు. అక్కడ గార్డెన్ మొత్తం ప్రాణం లేకుండా ఉన్నట్లు ఉంటుంది. అక్కడ ఉన్న మొక్కలు, గడ్డి అంతా ఎండిపోయి ఉంటుంది. అది చూసి విధి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. శివాయ్ విధి దగ్గరకి వచ్చి, మమ్మా, మనం తర్వాత వెళ్లి గార్డెన్ కోసం నీకు ఇష్టమైన మొక్కలు, పూల చెట్లు తెచ్చి అందంగా తయారు చేద్దాం, మీరు బాధపడకండి అమ్మా అని అంటాడు. విధి శివాయ్ని చూసి, ఒక విషయం చెప్పు శివాయ్, నీకు ఎలా తెలుస్తుంది నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నాను, ఎప్పుడు ఏ విషయం గురించి బాధపడుతున్నాను అని అంటుంది. శివాయ్ అంటాడు, సింపుల్ మమ్మా, మీకు మేము అడగకపోయినా మేము ఆకలిగా ఉన్నాం, మాకు ఎప్పుడు ఏది అవసరం అవుతుందో మేము చెప్పకపోయినా మీకు ఎలా తెలుస్తుంది, మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తారో మేము కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తాం, అందుకే నాకు నీ మనసులో మాట తెలిసిపోతుంది అని అంటాడు. అప్పుడు ఆస్థ అంటుంది, మీ తల్లి కొడుకుల ప్రేమ అయిపోతే లోపలికి వెళ్దామా, ఈ సామాన్ల వల్ల నా చేతులు నొప్పిగా ఉన్నాయి అని అంటుంది. వాళ్ళు అందరూ ఇంట్లోకి వెళతారు. ఇల్లు బయటి నుండి ఎలా ఉందో లోపల కూడా అంతే అందంగా ఉంది. లోపల ఒక పెద్ద హాల్, ఒక కిచెన్, పైకి వెళ్లడానికి మెట్లు, అక్కడే విధి వాళ్ల అమ్మ పెద్ద ఫోటో గోడకి తగిలించి ఉంది. దానిమీద ఒక దండ వేసి ఉంది. శివి ఆ ఫోటో చూసి అడుగుతుంది, మమ్మా, ఇది నీ ఫోటోనా, నువ్వు ఈ ఫోటో ఎప్పుడూ తీయించుకున్నావ్ అని అంటుంది. శివాయ్ అంటాడు, ఆమె మౌమ్ కాదు, మౌమ్ ఆమె కన్నా బాగుంటుంది, ఆమె కొంచెం మౌమ్ లాగే ఉంది అని అంటాడు. అప్పుడు ఆస్థ అంటుంది, విధి ఆవిడ మీ అమ్మగారా అని. విధి అంటుంది, అవును, తను మా అమ్మ. మరియు శివాయ్, ఆమె నాలా ఉండటం కాదు, నేనే ఆమెలా ఉంటాను అని అంటుంది. విధి మాటలు విని శివి అంటుంది, మమ్మ, నేను కూడా పెద్దదాన్ని అవ్వకముందే నీలా అవ్వాలి అని అంటుంది. అప్పుడు శివాయ్ అంటాడు, నువ్వు ఎప్పుడూ ఇలా చిన్న ఎలుకలా ఉండాలని అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు శివి అంటుంది, లేదు, నేను పెద్దదాన్ని అవ్వాలి అనుకుంటున్నాను, కాని నేను పెద్దగా అవ్వకముందే చనిపోతాను అని అంటుంది. తన మాటలు విని విధి పెద్దగా అరుస్తూ, శివి మాట్లాడుతున్నావ్, నేను చెప్పాను కదా నీకు ఏం అవ్వదు అని, ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడకు అని అంటుంది. అప్పుడు శివి అంటుంది, మమ్మ, నువ్వు అన్నావు కదా నేను ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటాను, నాకు ఏ డాక్టర్ దగ్గర వైద్యం లేదని, నేను చనిపోతానని. శివి తన మాట పూర్తి చేసేలోపే విధి వచ్చి శివి నీ చెంప దెబ్బ కొడుతుంది. తను పెద్దగా అరుస్తూ, జస్ట్ షటప్ శివి, నేను నీకు చెప్పాను కదా నీకు ఏం అవ్వదు అని, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఏం అవ్వదు అంటే దానికి అర్థం నీకు ఏం అవ్వదు అని. అప్పుడే ఆస్థ విధిని వెనక్కి నెట్టి
శివిని తన ఒడిలోకి తీసుకుంటుంది. తను విధిని అరుస్తూ, తను చిన్నపిల్ల, నువ్వు కూడా చిన్నపిల్ల అనుకుంటున్నావా? నీకు ఎంత ధైర్యం శివిని కొట్టడానికి అని అంటుంది. విధి ఏం మాట్లాడకుండా తన రూంలోకి వెళుతుంది. శివాయ ఆస్థా దగ్గరకి వచ్చి, ఆస్థా పెద్దమ్మా, మీరు మౌం దగ్గరకి వెళ్ళండి, నేను శివిని చూసుకుంటాను అని అంటాడు. ఆస్థా విధి రూంలోకి వెళ్లేసరికి విధి తన రూంలో ఉన్న సామాను అంతా విసిరేస్తూ ఉంటుంది. ఆస్థా తనని ఆపడానికి ప్రయత్నిస్తుంది. విధికి ఆస్థా మాటలు అస్సలు వినపడవు. ఆస్థా విధిని చూసి, లేదు విధి, నువ్వు మరలా పాత విధిలా మారకూడదు అంటూ తనకి దెబ్బ తగిలినట్టు యాక్టింగ్ చేస్తూ కింద పడుతుంది. విధిని పలుస్తుంది. విధి ఆస్థాని బాధలో చూసి తన దగ్గరకి వచ్చి అంటుంది, నువ్వు ఇంత పెద్ద దానివి అయ్యావు, అయినా నీ పనులు మాత్రం చిన్న పిల్లల పనులే, ఏం అవసరం ఇక్కడికి రావడానికి అని అంటుంది. ఆస్థా అంటుంది, నేను కూడా అదే అంటున్నా, ఏం అవసరం అంత కోపం తెచ్చుకోవడానికి? నువ్వు మరలా మొదట్లో ఉన్న విధిలా మారుతున్నావ్. నువ్వు ఇలా కోపం తెచ్చుకుంటే నీ పిల్లలు ఏం అనుకుంటారు, వాళ్ల పరిస్థితి ఏంటి అని అంటుంది. అప్పుడు విధి అంటుంది, ఇదంతా నా తప్పే, నేను ఆ రోజు మార్కెట్కి వెళ్లకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు, నా శివి అందరి పిల్లలానే ఆరోగ్యంగా ఉండేది. ఆస్థా శివికి ఏం జరగదు కదా, నేను తనని ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్లి చూపిస్తాను, నేను తనని నా నుండి దూరం అవ్వనివ్వను అని అంటుంది. అప్పుడు ఆస్థా అంటుంది, రిలాక్స్ విధి, శివికి ఏం జరగదు, తన మెడిసిన్ తీసుకుంటుంది కదా, తనకి ఏమవుతుంది? తను మన ఏంజెల్, ఇప్పుడు నువ్వు ఇవన్నీ వదిలేసి కిందకి పద, నువ్వు తనని కొట్టి భయపెట్టావని అంటుంది. శివాయ్ కింద హాల్లో శివిని కూర్చోబెట్టి తనకి నచ్చా చెప్తూ ఉంటాడు. శివి, నేను మమ్మా నిన్ను చాలా ప్రేమిస్తాం, కాని నువ్వు ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడతావ్ ఎందుకు? చూడు, నీ వల్ల మమ్మా ఎంత హర్ట్ అయ్యిందో. మమ్మ నీ కోసం వరల్డ్లోని బెస్ట్ డాక్టర్ ని తీసుకొస్తుంది, నీకు నయం అవుతుంది, అప్పుడు నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావ్, మరియు నువ్వు కూడా అమ్మలానే బెస్ట్ డాక్టర్ అవుతావని అంటాడు. అప్పుడు శివి అంటుంది, నిజమా అన్నయ్య, నాకు నయం అవుతుందా? నేను ఐస్ క్రీం, చల్లటి పాలు కూడా తాగొచ్చా? నాకు నయం అయితే నేను నీలా పరిగెత్తొచ్చా? నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా ఉంటుందా అని అంటుంది. శివాయ్ అంటాడు, అవును శివి, నీకు నయం అవుతుంది, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇప్పుడు మనం అమ్మ దగ్గరకి వెళ్దాం పదా అని అంటాడు. శివి అంటుంది, సరే అన్నయ్య పద అని ఇద్దరు పైకి వెళ్తారు. శివాయ్ శివికి సైగ చేస్తాడు. శివి వెళ్లి విధి ఓడిలో కూర్చుంటుంది. శివి విధి ముఖం మొత్తం కిస్ చేస్తుంది. విధి కూడా శివిని దగ్గరకి తీసుకుంటుంది, తనతో మస్తీ చేస్తుంది. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే